Hi students, welcome to Siva tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. మనకి ఏంటంటే సి లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ కూడా అదే ఫంక్షన్స్, సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే డెఫినేషన్, అదే మీనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. కాలింగ్ ఫంక్షన్స్, కాల్డ్ ఫంక్షన్స్ యాజ్ ఇట్ ఇస్ అవే ఉంటాయి. పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్ ఆర్గ్యుమెంట్స్ అంటారు వాటినే. నెక్స్ట్ అదే విధంగా ఫార్ములా అంటే ఏంటి, యాక్చువల్ అంటే ఏంటి, ఇవన్నీ దీంట్లో సేమ్ యాజ్ ఇట్ ఇస్ అక్కడ ఉన్నవే ఉంటాయి. సో ఎవరైనా మీకు వీటి గురించి ఇంకా ఇండెప్త్ గా క్లాస్ కావాలనుకుంటే మన ట్యుటోరియల్ లోనే సి లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడ మనం ఏంటంటే అంత ఇండెప్త్ మ్యాటర్ అనేది తెలుసుకోవాల్సిన పని లేదు, తెలుసుకుంటే మంచిది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, అసలు ఫంక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ, చూడండి ఇక్కడ పీస్ ఆఫ్ కోడ్ అని చెప్తున్నాను. ఓకేనా? ఫంక్షన్ అంటే ఏంటంటే పీస్ ఆఫ్ కోడ్. నెక్స్ట్ అదే విధంగా అదేం చేస్తుంది, దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ లేదంటే కలెక్షన్ ఆఫ్ కోడ్ మొత్తాన్ని మనం ఇక్కడ ఫంక్షన్ అంటున్నాను. అదేం చేస్తుందంటే పర్టికులర్ గా ఒక టాస్క్ ని పర్ఫార్మ్ చేస్తుంది. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, సో ఇలాంటివి ఏదో ఒక టాస్క్ అనేది పర్ఫార్మ్ చేస్తుందని చెప్తున్నాను. నెక్స్ట్ అదే విధంగా దీస్ టాస్క్ ఆర్ లార్జర్ దెన్ those of statements of almost every function is made up of a number of statements అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే చూడండి, అక్కడ దీస్ టాస్క్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ టాస్క్ అనేవి ఏంటంటే లార్జ్, చాలా పెద్దవని చెప్తున్నాడు. దేనికంటే దెన్ దోస్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఆ స్టేట్మెంట్స్ కంటే ఇక్కడ ఏం చెప్పాను, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని కలిపితే అది ఏమవుతుంది, టాస్క్ అవుతుంది. టాస్క్ అనేది చాలా పెద్దదంట, వేటికంటే స్టేట్మెంట్స్ కంటే అది చాలా పెద్దది అని చెప్తున్నాడు. నెక్స్ట్ అదే విధంగా ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, స్టేట్మెంట్స్ అనేవి చాలా ఉంటున్నాయి, ఆ స్టేట్మెంట్స్ అన్నింటిని కలిపితే ఇక్కడ ఏం చెప్తున్నాం, దాన్ని ఫంక్షన్ అని చెప్తున్నాం. ఓకేనా? సో ఇది చాలా సింపుల్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మెయిన్ పర్పస్ ఇట్ ఈజ్ అంటే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఇట్ ఈజ్ ఏ రీయూజబుల్ కోడ్, ఇట్ కంటైన్స్ ఏ రీయూజబుల్ కోడ్. సో ఏం చేస్తుంది, లేదు ఇట్ అలౌస్ ద రీయూజబుల్ కోడ్. ఏం చేస్తుంది, మళ్ళీ వాడుకోవడానికి అనుకూలంగా ఉండే కోడ్ని ఇక్కడ ఇస్తుంది. ఈ ఫంక్షన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ రీయూజబుల్ కోడ్ ఏంటంటే చూడండి, ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్. ఎప్పుడైతే మనం అవసరమయ్యి కాల్ చేస్తామో అప్పుడు అది మనకి రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఓకే, అప్పటిదాకా అది మనకి రిటర్న్ బ్యాక్ అవ్వదు. సో ఒక్కసారి రాసిన కోడ్ అనేది మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. అదే ఈ ఫెసిలిటీ కనుక ఫంక్షన్స్ లో లేకపోతే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 నెంబర్స్ కావాలి, నేను ఒకసారి రాసేసాను, నెక్స్ట్ మళ్ళీ 1 to 100 కావాలి. సో నేను మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ రాయాలి. ఈ ఫీచర్ లేకపోతే, రీయూజబిలిటీ అనే ఫీచర్ లేకపోతే మళ్ళీ నేను రాయాలి. ఓకేనా? సో ఒకవేళ కనుక ఆ రీయూజబిలిటీ అనే కోడ్ అంటే ఆ ఫీచర్ అనేది ఉంటే ఆ కోడ్ ని మళ్ళీ రాయాలని లేదు, అవసరం లేదు. ఆ ఫంక్షన్ నేమ్ ని కాల్ చేస్తే ఆటోమేటిక్ అవన్నీ నాకు వచ్చేస్తాయి. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే రీయూజబిలిటీ అనేది ఉంది దేంట్లో, ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ లో. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఇట్ ఈజ్ ఏ గ్రేట్ టైం సేవర్. సో అంతే కదా, మరి రీయూజబిలిటీ ఉండటం వల్ల టైం సేవరే కదా. అంటే నేను కోడ్ అనేది మళ్ళీ రాసే పని లేకుండా యూజ్ చేసుకుంటున్నాను, ఆల్రెడీ ఉన్న కోడ్ని యూజ్ చేసుకుంటున్నాను. సో అందువల్ల ఏంటంటే ఇట్ ఈజ్ గ్రేట్ టైం సేవర్, టైం అనేది చాలా సేవ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఇది ఫంక్షన్ టాపిక్. ఇప్పుడు ఫంక్షన్ లో చూడండి, డిఫైనింగ్ ఏ ఫంక్షన్, అసలు ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈజ్ డిఫైన్డ్ యూజింగ్ ద ఫంక్షన్ కీవర్డ్. ఫంక్షన్ అని రాసుకోవాలి. మన ఫంక్షన్ ని డిఫైన్ చేయాలంటే ఫంక్షన్ అని రాయాలి, ఆ కీవర్డ్ అనేది రాయాలి. నెక్స్ట్ అదే విధంగా ఫంక్షన్ నేమ్ సింటాక్స్ క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఎలా రాస్తామంటే ఫంక్షన్ నేమ్ అని రాస్తాం. ఓకేనా? సో ఈ ఫంక్షన్ నేమ్ అనేది మనం ఎలా రాయాలి అంటే ఇక్కడ దాని గురించి చూడండి, ఫంక్షన్ నేమ్ కెన్ బి ఎనీ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ తో రాసుకోవచ్చు, లెటర్స్ తో రాసుకోవచ్చు, అండర్ స్కోర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ కెనాట్ కంటైన్ ద స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫంక్షన్ నేమ్ x_y, ఇది కరెక్టే, అంతేగాని x స్పేస్ y అనేది కరెక్ట్ కాదు. సో స్పేస్ అనేది యూజ్ చేసుకోకూడదు. నెంబర్స్ వాడుకోవచ్చు, డిజిట్స్ ఇక్కడ క్యారెక్టర్స్ వాడుకోవచ్చు, అండర్ స్కోర్ వాడుకోవచ్చు అని చెప్పారు, కానీ మనకి స్పేసెస్ అనేది యూజ్ చేసుకోకూడదు అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా ఏం చెప్తున్నాడు చూడండి, దట్స్ ద సేమ్ రూల్ యాజ్ ఫర్ వేరియబుల్ నేమ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం వేరియబుల్ డిక్లరేషన్ ఇస్తాం కదా. సో ఆ వేరియబుల్ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఏదైతే రూల్స్ ని ఫాలో చేశానో అదే రూల్స్ ని ఫాలో చేయాలి అని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ ఏ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ సో హ్యాస్ టు హ్యావ్ ఇట్స్ కర్లీ బ్రేసెస్ అంటున్నాడు. అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇలాగ ఈ కర్లీ బ్రేసెస్ లో యూజ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. సో ఇదంతా ఏమవుతుంది, ఒక ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇదంతా ఏమవుతుంది, ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి,
పారామీటర్ పాసింగ్ అన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మనకి పారామీటర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అనేది నేను ఆల్రెడీ మీకు సి లాంగ్వేజ్ లో డిస్కస్ చేసుకున్నాము, చెప్పాను. సో ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఫంక్షన్ నేమ్ రాసిన తర్వాత ఇక్కడ వీటిని పారాంథసిస్ అంటారు. ఓకేనా, ఈ పారాంథసిస్ లో మనం ఏవైనా వాల్యూస్ ని పాస్ చేస్తాము, లేదంటే x, y అని చెప్పేసి వేరియబుల్స్ ని పాస్ చేస్తాం, ఇట్లా ఏదైనా పాస్ చేస్తాం. ఇలా పాస్ చేసే వాటిని మనం ఏం చెప్తాం అంటే ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, నాట్ ఎవ్రీ ఫంక్షన్ యాక్సెప్ట్ ద పారామీటర్. అన్ని ఫంక్షన్స్ అనేవి పారామీటర్స్ ని యాక్సెప్ట్ చేయవు. ఓకేనా, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ చూడండి, నాట్ ఆల్ వాల్యూస్ హ్యావ్ టు బి పాస్డ్ యాజ్ ఏ పారామీటర్స్. అన్ని వాల్యూస్ ని మనం పారామీటర్స్ లో పాస్ చేయలేము. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా when a function receives a value, ఎప్పుడైతే నేను ఒక ఫంక్షన్ లో వాల్యూ అనేది ఇచ్చానో, అంటే కింద కూడా ఒక ఫంక్షన్ లో ఇస్తాను, ఆ ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ కి కాల్ చేస్తుంది. ఎప్పుడైతే వాల్యూ అనేది ఇచ్చానో చూడండి ఇక్కడ, when a function receives a value as a parameter, ఎప్పుడైతే వాల్యూ అనేది పారామీటర్ అనేది వాల్యూ లా తీసుకుంటుందో అప్పుడు ఏం జరుగుతుందంటే దట్ వాల్యూ ఈజ్ గివెన్ ఏ నేమ్. ఆ వాల్యూకి ఒక నేమ్ ఇవ్వబడింది. ఏ నేమ్? ఈ ఫంక్షన్ నేమ్. ఓకేనా, ఎక్స్ అని ఇస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శివ అని రాశాను. ఓకేనా, ఈ వాల్యూకి నేమ్ వచ్చేసింది, ఏంటా నేమ్? శివ అనే నేమ్. ఓకేనా, సో అందుకని రాశాను when a function receives a value, ఎప్పుడైతే ఒక వాల్యూ అనేది రిసీవ్ చేసుకుంటుందో అలాగా యాజ్ ఏ పారామీటర్ లా రిసీవ్ చేసుకుంటుందో దట్ వాల్యూ ఈజ్ గివెన్ ఏ నేమ్ అండ్ కెన్ బి యాక్సెస్డ్ యూజింగ్ దట్ ఏ నేమ్ బై ద ఫంక్షన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నేమ్ ని యూజ్ చేసుకొని, దానికి పేరేంది? శివ అనే నేమ్. ఆ నేమ్ ని యూజ్ చేసుకొని ఆ వాల్యూ అనేది కాల్ చేయగలుగుతాను. ఓకేనా, 10 అని డైరెక్ట్ గా పిలవలేను, దాన్ని ఎలా పిలుస్తాను? ఈ ఫంక్షన్ నేమ్ ని బేస్ చేసుకొని పిలుస్తాము. ఓకేనా, సో ఇది వచ్చేసరికి ఏంటంటే పారామీటర్ పాసింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా రిటర్నింగ్ ఏ వాల్యూ. సో ఇక్కడ రిటర్నింగ్ ఏ వాల్యూ అనేది రాయాలి అంటే రిటర్న్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేయాలి. ఫంక్షన్ అనేది రాయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం? ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అదే విధంగా రిటర్న్ అని రాయాలంటే ఖచ్చితంగా రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో చూడండి, జావా స్క్రిప్ట్ ప్రొవైడ్ ఏ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ అంటే ఏంటి? మీకు తెలుగు మీనింగ్ తెలిస్తే సరిపోతుంది, మళ్ళీ వెనక్కి పంపించడం. ఓకేనా, సో రిటర్న్ చేయటం. సో ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది ఏం చేస్తుంది? ప్రొవైడ్ ఏ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసేస్తుంది. అయితే టు రిటర్న్ ఏ వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్. ఓకేనా, ఫంక్షన్ కి నుంచి రిటర్న్ వాల్యూ అంటే వాల్యూ అనేది మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వడానికి మనకి ఈ పాసిబిలిటీ అనేది ఇక్కడ రిటర్న్ వాల్యూలో ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ లాంటిదే రాశాను చూడండి. ఫస్ట్ వేర్ a is equal to 10 అని తీసుకున్నాను, వేర్ b is equal to 20 అని తీసుకున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే వేర్ s is equal to sum a, b అని పెట్టాను. సో ఇక్కడ చూసారు, ఇక్కడ sum a, b అనేది మనం ఏంటంటే, నేను ఇక్కడ మీకు జావా స్క్రిప్ట్ లో అంత ఇండెప్త్ గా అవసరం లేదు, బట్ అయినా చెప్తున్నాను చూడండి. దీన్ని మనం కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఓకేనా, ఇది ఏం చేస్తుంది? కాల్ చేస్తుంది. ఎవరిని? కాల్డ్ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. కింద రాసాను చూసారా, కాల్డ్ ఫంక్షన్ అంటారు. కాలింగ్ ఫంక్షన్ కి సెమికోలన్ యూజ్ చేస్తాం, కాల్డ్ ఫంక్షన్ కి సెమికోలన్ యూజ్ చేయం. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ నేమ్ ఏంటి? సమ్ కదా. సో ఇక్కడ ఈ ఫంక్షన్ నేమ్ ఏంటి? సమ్మే. కాబట్టి ఏం జరుగుతుందంటే ఈ సమ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని కాల్ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏ అంటే ఎంతంటే 10, b అంటే ఎంత? 20. సో ఈ 10, 20 ని మనకి ఏం చేస్తుంది అంటే దీనికి ఇచ్చి పంపిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఎంత ఇస్తుందంటే x కి 10, y కి 20. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ x ఉంది, మరి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఎలా పంపిస్తుంది అంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్ ని బేస్ చేసుకుని ఈ ఫంక్షన్ నేమ్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఆ వాల్యూ అనేది పంపిస్తుంది. సో ఇప్పుడు సమ్ లో ఏం దొరుకుతుంది? ఏలో ఉన్న వాల్యూని x లోకి, b లో ఉన్న వాల్యూని y లోకి పంపించేసింది. పంపించిన తర్వాత ఇక్కడ చూడండి ఆపరేషన్ జరుగుతుంది. ఏ ఆపరేషన్ జరుగుతుంది? x ప్లస్ y ఆపరేషన్. x అంటే ఎంత మనకి? 10, y అంటే ఎంత? 20. అంటే ఇప్పుడు టోటల్ గా ఎంత? 30. ఈ 30 అనే దాన్ని ఏం చేస్తుంది? రిటర్న్ చేస్తుంది. ఓకేనా, సో రిటర్న్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ కాల్డ్ ఫంక్షన్ లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ. సో సమ్ లోకి ఎంత అవుతుంది? 30 అనేది అవుతుంది. రిటర్న్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసా కాబట్టి ఇది ఏం చేస్తుంది? ఈ ఫంక్షన్ అనేది మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేస్తుంది. ఎక్కడికి? ఇక్కడికి రిటర్న్ బ్యాక్ చేస్తుంది. రిటర్న్ బ్యాక్ చేసేసి s లోకి ఎంత వస్తుందంటే 30 అనే వాల్యూ వచ్చేస్తుంది. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, సమ్ లో ఉన్న వాల్యూ అనేది కాలింగ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే కాల్డ్ ఫంక్షన్ లోకి వాల్యూ ఇచ్చింది. అక్కడ నేను రిటర్న్ రాశాను కాబట్టి x ప్లస్ y అనేది మళ్ళీ ఏం చేస్తుంది? పైకి వెళ్ళిపోయి రిటర్న్ చేస్తుంది. చూడండి, ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. అంటే మళ్ళీ వెనక్కి పంపిస్తుంది. పంపించేసి సమ్ లోకి ఎంత వచ్చింది? 30 అనేది వచ్చింది. సో ఆ 30 అనేది మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఈ s లో ఉన్న వాల్యూలోకి వచ్చేస్తుంది. సో ఇది పారామీటర్స్. ఇంకో చూసారు ఇక్కడ రాసిన పారామీటర్స్. ఇది వచ్చేసరికి రిటర్న్ టైప్. ఓకేనా, సో ఈ ప్రోగ్రామ్ ని మీరు క్లియర్ గా HTML హెడ్ టైటిల్ ఇలా రాసుకొని ఫంక్షన్ నేమ్ ని పెట్టుకొని ఒక ప్రోగ్రామ్ ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకొక ప్రోగ్రామ్ రాశాను కొంచెం డిఫరెంట్ గా. సో అది కూడా ఇక్కడే చూద్దాం, డిస్కస్ చేసుకుందాం. సో దీని యొక్క కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ కూడా మీకు క్లియర్ గా నేను సిస్టమ్ లో చూపిస్తాను. ఫస్ట్ HTML హెడ్ టైటిల్ ఏంటి?
ఫంక్షన్. ఓకేనా, టైటిల్ క్లోజ్ చేశాను. హెడ్ ఇంకా క్లోజ్ చేయాలి. హెడ్ లో నేను రాస్తాను, ఏం రాస్తానంటే స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇస్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని రాస్తాను. ఓకేనా, దీంట్లో ఇంకా ఏం రాస్తానంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి చూడండి, ఫంక్షన్ నేమ్ ఏంటంటే సే హలో. సో ఫస్ట్ వచ్చేసరికి నేను స్మాల్ లెటర్ తీసుకున్నాను, తర్వాత నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్ లో తీసుకున్నాను. సో సే హలో అని రాశాను. దీంట్లో వచ్చేసరికి ఏం చేస్తానంటే నేమ్ ఏజ్ అని చెప్పేసి పారామీటర్స్ ని పాస్ చేశాను. ఓకేనా, 2 పారామీటర్స్ ని పాస్ చేశాను. దాంట్లో ఎటువంటి వాల్యూ ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చేస్తానంటే దీంట్లో చూడండి, ఇదిగో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ నేమ్, ఇదిగో చూడండి ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కర్లీ బ్రేసెస్ చూసారా, కర్లీ బ్రేసెస్ వీటి మధ్యలో నేను మ్యాటర్ రాశాను. ఏం రాశానంటే డాక్యుమెంట్ డాట్ రైటర్ లో నేమ్ ఏజ్ అన్నాను. సో ఇప్పుడు నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి, ఏజ్ అనేది ప్రింట్ అవ్వాలి. బట్ ఇక్కడ నేను నేమ్ లో వాల్యూ ఇచ్చానా, ఏజ్ లో వాల్యూ ఏమి ఇవ్వలేదు కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఫంక్షన్ లో నేను ఏం రాసిన ఫంక్షన్ నేమ్ సే హలో అని రాశాను. ఓకే, ఈ ఫంక్షన్ నేమ్ ని బేస్ చేసుకుని మనకి వాల్యూస్ అనేవి పాస్ అవుతాయి. ఎలా పాస్ అవుతాయి చూడండి. సో ఇక్కడ స్క్రిప్ట్ క్లోజ్ చేశాను, హెడ్ క్లోజ్ చేశాను, బాడీ ఓపెన్ చేశాను. నేను బాడీలో రాశాను ఇప్పటిదాకా కోడ్ ప్రీవియస్ క్లాస్ లో. ఇప్పుడు హెడ్ లో కోడ్ రాసేసి ఫంక్షన్ అనేది బాడీలో ఇంప్లిమెంటేషన్ చేస్తాను. సో ఇక్కడ బాడీలో పారాగ్రాఫ్ రాశాను. క్లిక్ ద ఫాలోయింగ్ బటన్ టు కాల్ ద ఫంక్షన్. జస్ట్ ఏం లేదు, ఇక్కడ పారాగ్రాఫ్ లేదు రాస్తే మనకి అవుట్పుట్ అలా కనిపించేస్తుంది. తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. మీకు HTML లో చెప్పాను ఫామ్స్ అనే కాన్సెప్ట్. ఫామ్ లో ఏం చేస్తానంటే ఇన్పుట్ టైప్ ఇజ్ ఈక్వల్ టు బటన్. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నెక్స్ట్ అదేవిధంగా ఇన్పుట్ టైప్ వచ్చేసరికి మనకి రేడియో బటన్స్, నెక్స్ట్ చెక్ బాక్స్, ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా బటన్ కూడా డిస్కస్ చేశాను. సో ఇన్పుట్ టైప్ ఇజ్ ఈక్వల్ టు బటన్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆన్ క్లిక్ అని రాశాను. ఓకేనా, ఆన్ క్లిక్ అనేది ఏం జరుగుతుందంటే ఇది ఒక URL లా పనిచేస్తుంది. సో దేన్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ సే హలో. సో ఫంక్షన్ నేమ్ ఏంటి, ఇది డబుల్ కోట్స్, ఇక్కడ డబుల్ కోట్స్ రాశాను. సే హలో, సే హలో అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, దీంట్లో ఏం రాశాను నేను నేమ్ ఏజ్ 2 రాశాను. సో ఇక్కడ చూడండి శివ అనేది సింగిల్ కోట్ లో రాయాలి, కామా పెట్టేసి ఏజ్ అనేది 29 అని రాశాను. ఓకేనా, సో ఇప్పుడు ఏం జరుగుతుంది సే హలో దగ్గరికి ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ అంటే ఎంత శివ అనేది 29 అనేది ఏం జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సో దీని పేరు ఏంటి ఇక్కడ శివ, దీని పేరు ఎంత 29. ఓకేనా, 29 అనేది వచ్చేస్తుంది. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సే హలో అని చెప్పేసి రాశాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఒక బటన్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఒక బటన్ క్రియేట్ అవుతుంది. అందులో వాల్యూలో ఏదైతే రాసినా అదే పేరు ఇక్కడ వస్తుంది. సో వాల్యూలో రాసింది సే హలో అని వచ్చేస్తుంది. దీన్ని ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తున్నానో నాకేం జరుగుతుందంటే ఇక్కడ శివ 29 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఇక్కడ ఈ ఫంక్షన్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎక్కడో రాసిన ఫంక్షన్ లో అంటే ఇక్కడ ఎక్కడో రాసిన ఫంక్షన్ లో నేను వాల్యూస్ ఇచ్చానా, వాల్యూస్ ఇవ్వాలా, అవి ఏం చేస్తున్నా మనకి చూడండి ఇక్కడ సే హలో అని రాశాను. చూసారు ఇక్కడ రాశాను నేను ఫంక్షన్, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రాశాను ఫంక్షన్ సే హలో ఫంక్షన్ నేమ్, తర్వాత ఏం చేస్తాను శివ 29. ఇదేం చేస్తుందంటే ఇక్కడ ఉన్నదాన్ని మనకి దీనికి రిటర్న్ చేసేసి దీంట్లో నుంచి మళ్ళీ ఏం జరుగుతుంది కిందకు వచ్చేసి నేమ్ అనేది 29 అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇది సిస్టమ్ ఎలా వర్కౌట్ అవుతుందో కూడా ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను. చెప్పినట్టే ఇక్కడ ప్రోగ్రామ్ రాసాను చూడండి. సో ప్రోగ్రామ్ లో ఎటువంటి చేంజ్ లేదు. HTML హెడ్ టైటిల్, సో టైటిల్ తర్వాత ఏం చేశానంటే స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఇస్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని ఫంక్షన్ సే హలో అనేది నేమ్ రాశాను. తర్వాత వచ్చరికి నేమ్ ఏజ్ అనేది ఇక్కడ రాశాను. ఓకేనా, ఇక్కడ నేను ఎక్స్ట్రా రాసింది ఏంటంటే డాక్యుమెంట్ డాట్ రైటర్ లో నేమ్ ఈజ్ అని వచ్చేసి ఇది చూడండి ఇక్కడ ఇది డబుల్ కోట్స్ లో రాశాను కాబట్టి నేమ్ ఈజ్ అని వచ్చేసి ప్లస్ నేమ్, ఇది జావాలో ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకున్నాం. సో ప్లస్ నేమ్ అని రాశాను. తర్వాత వచ్చేసరికి కామా పెట్టేసి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే చూడండి ఇక్కడ డబుల్ కోట్స్ లో BR అని చెప్పి రాశాను. ఓకేనా, BR. నెక్స్ట్ అదేవిధంగా హీ ఈజ్ అని వచ్చేసేయాలి. తర్వాత ఏం జరుగుతుందంటే ప్లస్ గుర్తులో ఏజ్ అనేది ఇచ్చేసాను. తర్వాత వచ్చరికి ఇయర్స్ అని రాశాను. సో ఇప్పుడు ఇది అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను. స్క్రిప్ట్ క్లోజ్ చేసి సెట్ క్లోజ్ చేశాను, బాడీ ఓపెన్ చేసి బాడీలో క్లిక్ ద ఫాలోయింగ్ బటన్ టు కాల్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, తర్వాత ఏం జరుగుతుంది ఫామ్ అనేది ఇచ్చాను కాబట్టి ఏం జరుగుతుంది ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు బటన్ ఆన్ క్లిక్. దేన్ని క్లిక్ చేసినప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి అక్కడ చూడండి ఒక బటన్ అనేది వచ్చేస్తుంది. ఆ బటన్ లో నేమ్ ఏంటంటే సే హలో అనే నేమ్. దీన్ని క్లిక్ చేసినప్పుడు నాకేం జరుగుతుందంటే ఇక్కడ రాసిన ఫంక్షన్, సో ఇక్కడ చూడండి ఈ ఫంక్షన్ లో ఉన్న వాల్యూస్ అనేవి నాకు ఎక్కడికి వెళ్తాయంటే చూడండి ఇక్కడ క్లియర్ గా ఈ ఫంక్షన్ లోకి వచ్చేస్తాయి. సో ఈ ఫంక్షన్ లోకి వచ్చేసి ఎక్కడ ఎంత నేమ్ అనేది శివ, ఏజ్ అనేది 29, ఈ రెండు కిందకి వచ్చేసి నాకు ప్రింట్ అవుతాయి. సో ఎలా ప్రింట్ అవుతాయి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు దీన్ని చూస్తే మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. సో సేవ్ కొట్టేశాను. సో ఫంక్షన్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అని ప్రెస్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అని ప్రెస్ చేస్తామో గూగుల్ క్రోమ్ బ్రౌజర్, వెబ్ బ్రౌజర్ అంటారు. ఈ వెబ్ బ్రౌజర్లో నాకు అవుట్పుట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వెబ్ బ్రౌజర్లో నేను దీన్ని జూమ్ చేసి చూపిస్తాను. సో నాకు ఎలా వచ్చేసిందంటే చూడండి ఇక్కడ క్లియర్గా క్లిక్ ఇక్కడ రాశాను చూసారా, క్లిక్ పారాగ్రాఫ్ లో రాశాను క్లిక్ ద ఫాలోయింగ్ బటన్ టు కాల్ ద ఫంక్షన్. సో ఇక్కడ కూడా వచ్చింది చూడండి క్లిక్ ద ఫాలోయింగ్ బటన్
టు కాల్ ఫంక్షన్ అని వచ్చింది. ఓకేనా, ఫంక్షన్ని కాల్ చేయమంటుంది. తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ నేను ఇన్పుట్ టైప్ బటన్ రాశాను కాబట్టి ఒక బటన్ క్రియేట్ అయింది. చూసారా, ఇదిగో బటన్ ఒకటి క్రియేట్ అయింది. ఈ బటన్లో ఏం రాస్తున్నా నేను, సే హలో అంటే బటన్ లోపల మనకి చూడండి ఇక్కడ సే హలో రాశాను కదా, ఇక్కడ కూడా అదే సే హలో వచ్చేసింది. సో ఇక్కడ దీన్ని ఎప్పుడైతే నేను బటన్ని ప్రెస్ చేస్తానో, ఇలా ప్రెస్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి క్లియర్గా నేను శివ అని రాశాను చూసారా, ఈ శివ అనేది 29 అనేది ఈ రెండు వచ్చేసరికి నాకు ఎక్కడికి వెళ్తాయంటే క్లియర్గా చూడండి ఈ వాల్యూలోకి వచ్చేసి నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో అవుట్పుట్ ఏమొస్తుందంటే నేమ్ ఈజ్ అంటే నేను ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేశాను నేమ్ ఈజ్ శివ, తర్వాత బ్రేక్ అవ్వాలని రాశాను. ఓకేనా, బ్రేక్ అయ్యి తర్వాత హీ ఈజ్ అని చెప్పేసి ఇయర్స్ అనేది వచ్చేసి ఇయర్స్ ఓల్డ్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు దాన్ని క్లియర్గా చూపిస్తాను చూడండి. నేను దీన్ని ఇప్పుడు క్లిక్ చేయగానే నాకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి, క్లియర్గా చూడండి నాకు అవుట్పుట్ ఏమొచ్చిందో. సో అవుట్పుట్లో చూడండి నేమ్ ఈజ్ అని వచ్చేసి ఇక్కడ నేమ్ ఈజ్ అని రాశాను కదా, అందుకని నేమ్ ఈజ్ వచ్చేసరికి ఏంటి శివ అని వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా హీ ఈజ్ 29 కింద రాసిన 29 ఏజ్ అనేది ఇక్కడ నాకు కనిపించేసింది. చూడండి ఇక్కడ నేమ్ అనేది శివ, ఏజ్ అనేది 29. ఈ నేమ్ 29 అనేది నాకు ఎక్కడికి వస్తుంది, సో దీంట్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి నేమ్ ఈజ్ ఇక్కడ నేమ్ ప్లేస్లో ప్లస్ నేమ్ ఉంది చూసారా, ఈ ప్లేస్లోకి శివ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసరికి బ్రేక్ అవుతుంది. తర్వాత హీ ఈజ్ అని ఇక్కడ ఏజ్ ఉంది చూసారా, ఈ ఏజ్లో 29 అని నాకు వచ్చేసి తర్వాత ఏం జరుగుతుంది ఇయర్స్ ఓల్డ్ అని నాకు ఇక్కడ కనిపించేస్తుంది. ఓకేనా, సో ఇది ఈరోజు టాపిక్.